హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో ఒక వార్త ఇచ్చారు. రాజధాని కోసం రెండో దశ భూ సమీకరణకు సంబంధించి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు వెళ్ళి ఆ భూ సమీకరణ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దానికోసం రైతులను పిలిస్తే రైతులు తిరగబడ్డారు. ఒక రకంగా రైతులు తిరగబడటమే కాదు, వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అంటే రైతుల్లో ఉన్న ఆవేదన, అమరావతి కోసం దఫల వారీగా దశల వారీగా భూ సమీకరణపై రైతులు ఏ రకంగా రివోల్ట్ అవుతున్నారు అనేది ఆడ కనపడదు. వాళ్ళు సూటిగా అడిగారు మంత్రి నారాయణ గారిని, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ని, అసలు మిమ్మల్ని నమ్మి మేము భూములు ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, మిమ్మల్ని నమ్మటానికి ఏముంది? 2015 జనవరిలో జనవరి 2 రోజు ఇదే భూ సమీకరణ మీరే ఉన్నారు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి, అప్పుడు ఎమ్మెల్యేనే. మీరు భూములు ఇవ్వండి, 33,000 ఎకరాలు, 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం, 5 సంవత్సరాలు రాజధాని అయిపోద్ది, రిటర్నబుల్ ప్లాట్లు 3 సంవత్సరాలు ఇస్తాం అని చెప్పి సిఆర్డిఏ చట్టం ఇదని చెప్పారు. ఏది ఇవ్వలే. కాబట్టి మిమ్మల్ని నమ్మి ఎట్లా ఇవ్వాలి? అసలు 3 సంవత్సరాల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకపోతే మాకు చట్టబద్ధంగా ఫైట్ చేయడానికి హక్కు ఏముంది? గత టైంలో కూడా, గత పీరియడ్లో ఇదే పద్ధతి చేశారు. నమ్మి భూములు ఇస్తే నట్టేట్లో ముంచారు. ఒక చట్టబద్ధత కానీ హక్కుగా దానిపైన కోర్టుకు పోవడానికి ఇంకోపోవడానికి హక్కు లేకపోవడం వల్ల, మీరు మాకు హక్కుని ఇవ్వకపోవడం వల్ల మేము భూములేమో మీకు ఇచ్చినాము, మాకు దానిపైన హక్కులు ఇవ్వకపోవడం వల్ల, ఇచ్చే ప్లాట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ హక్కు ఇవ్వకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 3 రాజధానులు అంటే మేము కోర్టుకు పోయి ఫైట్ చేయలేని పరిస్థితి వచ్చింది. టెంట్లు వేసుకొని మా ఇళ్ల ముందే కూర్చొని నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాజధాని ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి. ఎక్కడ చట్టబద్ధత లేదు, ఎక్కడ గుర్తింపు లేదు అమరావతికి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయి అమరావతికి చట్టబద్ధత కల్పించండి. ఇప్పుడా? ఈరోజు చట్టబద్ధత కల్పించడం ఏంది? 2015లో ఏమైంది? చట్టబద్ధత లేని రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు భూములు ఎట్లా సమీకరించారు అనేది రైతులు ఈరోజు చాలా సూటిగా అడిగారు. గ్రామ సభలు ఉండవు, చెప్పిన దానికి నిలబడే పరిస్థితి ఉండదు, చట్టబద్ధత లేని హామీలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, బాండ్ పేపర్స్ ఇవ్వండి, మీరు 3 సంవత్సరాల లోపులో మీకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేకపోతే చట్టబద్ధంగా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చుకుంటే, ఎన్ని సంవత్సరాలు లేట్ అయితే అన్ని సంవత్సరాలు ఇచ్చే ఖరారుతోని బాండ్ పేపర్ ఉంది చట్టబద్ధంగా చెల్లే విధంగా. కౌలు 60,000 రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇట్లాంటివన్నీ కోరితే వీళ్ళు ఏం చేశారంటే, అసలు రైతులు ఒకటి అడుగుతుంటే ఇంకోటి, ఒక్కొక్క రైతుకి ఇప్పుడు క్రాప్ లోన్లు ఏమైనా ఉంటే 1,50,000 రుణమాఫీ చేస్తాం, అది అయ్యేది కాదు, మన కాదు, అది బ్యాంకులతో కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక ప్రకటన ఇచ్చేద్దాం తర్వాత సంగతి అనే ఒక పద్ధతిలో రైతులు అడుగుతుంది 60,000 రూపాయల కౌలు. 3 సంవత్సరాల లోపు రిటర్నబుల్ ప్లాట్లు గతంలో లెక్క మోసం చేస్తే ఇవ్వకపోతే మాకు చట్టబద్ధంగా ఉన్న కంపెన్సేషన్ ఏంటి, సంవత్సరానికి 5 లక్షల కంపెన్సేషన్ ఇచ్చేటట్టు చట్టబద్ధమైన బాండ్ ఇవ్వండి అని. మొత్తానికైతే ఈ రెండో దశ భూ సమీకరణ అనేది రైతులు నిలదీస్తున్నారు, రైతులు అడుగుతున్నారు సూటిగా. లాస్ట్ టైం అంటే రాజధాని కోసం కాబట్టి సంతోషంగా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనూ ఇంకోటి చేస్తారని. చేయకపోగా చట్టబద్ధత లేని రాజధాని కింద అయింది అది. ఇప్పుడు పోయి చట్టబద్ధత అడుగుతున్నారు. అసలు అది ఇప్పుడు అయిద్దా కాదో తెలియదు, అయిద్దనే ఆ నమ్మకాలు కూడా లేవు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు వాస్తవంగా, అమిత్ షాని మోడీని కలవడానికి. మోడీని కలిసినట్టు వార్తలు రాగా అమిత్ షాని కలిసినట్టు వచ్చింది. కలిసిన దాంట్లో బడ్జెట్లో బాగా నిధులు కేటాయించడం అడిగినట్టు, తర్వాత రాజధాని గురించి చట్టబద్ధత అడిగినట్టు వార్తలు రాస్తున్నారు. కానీ లోపల వేరే వ్యవహారాలు కూడా అడగటానికే వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన అసెంబ్లీ సాక్షిగా నా పైన ఇట్లా అన్నాడు, లోపాయకారి ఒప్పందం జరిగింది మా ఇద్దరి మధ్యలో అంటూ, దానిపైన నేను ఏం మాట్లాడాలి సార్ అని అడగటానికి పోయిందని ఒక చర్చ. అంటే జాతీయ పార్టీకి ఇట్లా నాయకుల్ని కిందున్న వాళ్ళ స్థానిక రాష్ట్ర పార్టీ నాయకులు అడగటానికి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీని అడగటానికి పోయింది. రేవంత్ రెడ్డి కామెంట్లపైన, కృష్ణా జలాల వివాదాలపైన, గోదావరి జలాల వివాదాలపైన నేనేం మాట్లాడాలి? ఇంతవరకు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ పైన, అసెంబ్లీ సాక్షి ఆయన మాట్లాడిన మాటలపైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇవ్వలే, ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మళ్ళా శుతిమెత్తన మాటలు చెప్తుండ్రు, రాజకీయాలు వద్దు, జలాలపైన జగడాలు వద్దు, జలాలపైన రాజకీయాలు వద్దు. ఎవరు కావాలన్నా రాజకీయాలు? మీరు చేసేది, రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఒకవైపు మీరు.
రాజకీయాలు వద్దు, రాజకీయాలు వద్దు అంటారు. ఫక్తు రాజకీయాలు చేస్తున్నది మీరు. ఆ రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్ళి అడిగారనేది ఒక చర్చ. ఇంకొక చర్చ, లోకేష్ గారిని అసలు ముఖ్యమంత్రి చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది 2026 ఉగాది వరకల్లా లోకేష్ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ. ఆ ప్రయత్నం కోసం కూడా మాట్లాడటానికి వెళ్ళారు అనేది ఇంకోటి. కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి, జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం వీటిపైన మేమేంది ఒక అడుగు ముందుకేమంటారా, ఆగమంటారా, మీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాం అని అడగటానికి వెళ్ళిండని రకరకాలుగా ఉన్నాయి ఆఫ్ ద రికార్డ్. కానీ ఆన్ ద రికార్డ్ ఏం చెప్తున్నారంటే, మేము పోయింది పోలవరం గురించి, మేము పోయింది రాష్ట్ర రాజధాని గురించి, మేము పోయింది రాష్ట్ర బడ్జెట్ గురించి, వీటి చెప్తున్నారు. వెళ్ళారు రాష్ట్ర బడ్జెట్ గురించి ఒకరు మాట్లాడారు. ఎంత ఇస్తారు? బడ్జెట్ ఫిబ్రవరిలో వస్తుంది కదా, ఏముండవు, సున్నా. తాత్కాలికమైన ఏదో 5,000 10,000 కోట్లు తప్ప రాజధాని కోసం, పోలవరం కోసం, రాష్ట్రం కోసం వచ్చే నిధులు వేల కోట్లలో ఉండే పరిస్థితి లేదు. మనం చూసినాం లాస్ట్ టైం బడ్జెట్లో. బీహార్కి 59,000 కోట్లు ఇస్తే మనకి 5,000 కోట్లు ఇచ్చారు. రాజధానికి అప్పులు ఇచ్చారు. అటు ఇది మొత్తానికి మిమ్మల్ని నమ్మి మేము భూములు ఎలా ఇవ్వాలి అని చెప్పి భూ సమీకరణకు సంబంధించిన గ్రామ సభలు నిర్వహించకుండా భూములు ఎలా అడుగుతారని మంత్రి నారాయణను, అధికారులను, రాజధాని రైతులను నిలదీశారు. ఇటీవల గ్రామంలో జరిగిన సమావేశంలో రైతులు అనేక సమస్యలను ప్రస్తావించగా మరోసారి వస్తాం, మాట్లాడుకుందామని చెప్పిన ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ సభ ఊసే లేకుండా అడావుడిగా భూ సమీకరణ ప్రారంభం అవ్వడం అనడం ఎంతవరకు సబబు, భూములు ఇచ్చేవారు ఇస్తారు అని మాట్లాడటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది లాస్ట్ టైం పోయినప్పుడు కూడా అడిగారు, మళ్ళీ వస్తాం కలుతాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారు, మళ్ళీ వస్తాం అంటాడు, ఇంకెవడు రాడు. మళ్ళీ వీళ్ళు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. దానికి చట్టబద్ధత కానీ, హక్కు కానీ, హక్కు పత్రాలు కానీ, హామీ పత్రాలు ఏమీ లేని పరిస్థితి. వచ్చే జనవరికి తొలి పునరావాసం పూర్తయింది. మార్చికి ప్రాజెక్టు జాతికి అంకితం అయిందట పోలవరం సందర్శన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఇది 2015 నుంచి వింటున్నాం మనం, వచ్చే జనవరికని. ఇక సాక్షిలో ఇగో, మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి, రాజధాని భూ సమీకరణపై వడ్లమాను గ్రామ సభలో రైతులు నిలదీత, గతంలో రోడ్డున పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం. 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి, లేదంటే ఎకరానికి 5 లక్షలు పరిహారం ఇస్తారా, ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి, ఎకరాకు 60,000 కౌలు, రిటర్నబుల్ ప్లాట్లు సైజు పెంచాలంటూ పట్టు. మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలని సూటిగా అడిగారు. దాంట్లో ఎక్కడ గరమరికి లేకుండా అడుగుతూ, అసలు గతంలో మేము రోడ్డును పడితే పట్టించుకున్న నాదుడు లేడు, మమ్మల్ని కేవలం వాస్తవంగా రాజధాని రైతుల్ని, రాజధాని భూముల్ని రాజకీయం కోసం ఆడుతున్నారు. స్పెసిఫిక్గా తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయం కోసమే. రాజధాని అనేదాన్ని ఒక ఎమోషన్గా క్రియేట్ చేసి ఆ ఎమోషన్ రాజకీయంగా ఓట్ల రూపంలో మలుచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాజధానికి అన్యాయం చేసిండు, రాజధాని రైతులకు అన్యాయం చేసిండు తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆ అన్యాయానికి పునాది బీజం పడ్డది ఎవరు, బీజం వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదు. వాళ్ళు అదే ఇప్పుడు అడిగారు, మాకు చట్టబద్ధంగా హక్కు కల్పించండి. లాస్ట్ టైం రోడ్డున పడ్డాం, రోడ్డు పట్టడానికి మీరే కారణం. మాకు అదే ఆ రోజు చట్టబద్ధమైన బాండ్ ఇచ్చి ఉంటే మేము కోర్టుకు పోవడానికి ఉండేది. చట్టబద్ధంగా 5 లక్షల పరిహారం ఇస్తామని చెప్తే మేము కోర్టుకు పోవడానికి ఉండేది. జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడానికి ఉండేది. మీరు అవకాశం లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నమ్మి భూములు ఇవ్వలేమని వాళ్ళు చెప్పినట్టు సాక్షి పేపరు ఒక వార్త రాసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణ రద్దు చేయండి, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ. ప్రైవేటీకరణ చట్టవిరుద్ధం, ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోండి, ప్రభుత్వం నిర్మించేలా ఆదేశాలు జారీ చేయండి అని నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా ఒక పిటిషన్ వేసింది. ఇప్పటికే కొన్ని పిల్స్ ఉన్నాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఇది పార్టీ పరంగా మళ్ళీ ఒక పిల్లు వేశారు వాళ్ళు. ప్రభుత్వ వైద్య కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను ప్రైవేటీకరణ రద్దు చేయండి, ఆపండి, ప్రభుత్వం విధానాన్ని స్టే ఇవ్వండి అని చెప్పి కోర్టుకు పోయారు. అది ఇప్పుడు లాస్ట్ టైం ఇదివరకు ఉన్న కేసులతో కనెక్ట్ చేసి ఇంటర్ అనుకుంటా ప్రైవేటీకరణ చట్టవిరుద్ధము, ప్రభుత్వం నిర్ణయాన్ని అడ్డుకోండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఏమైందో చూడాలి. ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభు, 6,300 కోట్లు పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు రాక అవస్థలు పడుతున్నాం. ఇది ప్రభుత్వానికి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ లేఖ. 6,300 కోట్ల రూపాయల బకాయిలు. నారా లోకేష్ గారు అద్భుతమైన విద్యా వ్యవస్థ మన దగ్గర ఉందంటారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన వ్యవస్థ అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఫీజులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం అద్భుతాలు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి అద్భుతాలు? వాళ్ళ ఫీజులు బకాయి పడి 6,300 కోట్లు బకాయి పడితే కాలేజీలో వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వరు, ఎగ్జామ్ రాయనివ్వరు, కోర్సు పూర్తయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వరు, కాలేజీ యాజమాన్యాలకి
టీచింగ్ చెప్పిన టీచర్లకి జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఎట్లా అద్భుతమైన విద్యా వ్యవస్థ ఇది? ఏ రకంగా ఇది అద్భుతం? ఇప్పుడు కారు ఎక్కి డీజిల్ పోయకుండానే కారు నడుస్తుందా? విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండానే చదువు వస్తుందా? చదువు చెప్తారా ప్రైవేట్ కాలేజీలు? ఎగ్జామ్ రాయనిస్తారా? సర్టిఫికేట్లు ఇస్తారా? వీటిపైన మీరు మీ అద్భుతమైన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాల్సిందే. లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు, సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు, పోలవరం సాక్షిగా బడాయి మాటలు పచ్చాబద్దాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కనీసం ఖండించిన చంద్రబాబు. సీమ ఎత్తిపోతలపైన శాపనార్థాలు పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే, ఈ నెల 3న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటన, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్డ్ రూమ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నేనే మాట్లాడి దాన్ని ఆపు చేయించిన అన్నాడు. నిజమా కాదా? ఆపు చేపిస్తే ఎందుకు చేయించిండు, మీరెందుకు ఆపారు? అబద్ధం అయితే ఏంటి? ఎవరెవరో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదు. క్లోజ్డ్ రూమ్లో కూర్చున్న వ్యక్తి చెప్పట్లేదు. క్లోజ్డ్ రూమ్లో ఇద్దరే ఉన్నారట. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. ఆ ఇద్దరిలో రేవంత్ రెడ్డి గారు నేను మా ఇద్దరి మధ్య జరిగింది అన్నాడు. అది అవునా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు అంటే అంగీకారం తెలిపినట్టే. ముందు అసలు ఆ క్లోజ్డ్ రూమ్ ఏకాంత చర్చ కథ ఏందో చెప్పండి. ఈ శాపనార్థాలు ఇవి తర్వాత, రాజకీయాల తర్వాత. మీరు ఒకవైపు నీళ్లపైన జలాలపైన రాజకీయాలు వద్దు, జగడాలు వద్దు అంటేనే రాజకీయం చేస్తాను. క్లియర్ కట్గా లేరు. ఏదో జరిగింది లోపల. ఆ క్లోజ్డ్ రూమ్లో ఏదో జరిగింది కాబట్టే ఖరాఖండిగా ఖండించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఆ ఖరాఖండిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ఖండించలేక దాన్ని ఉల్టా ఎటేటో దిప్పి, ఇది జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఆగింది, ఇది జగన్మోహన్ రెడ్డి వల్లనే ఆగింది, లేదంటే ఎన్జీటీ స్టే, ఇవన్నీ అందరికీ తెలిసినాయి. అసలు క్లోజ్డ్ రూమ్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆగితే మీరేం చేశారు? ఎందుకు చేయలే? రేవంత్ రెడ్డి చేతిలో పగ్గాలు పెట్టుకొని ఆయన గుంజితే ఆగారా? ఆయన మీకు ఏమైనా ముక్కుతాడేసిండా? అది కదా మీరు చెప్పాల్సింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్జీటీ స్టే ఇచ్చింది, నేను వచ్చాక ఈ ప్రయత్నం చేసిన అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు ఆయన పోలవరం ఆలస్యం కావడానికి జగన్ వల్ల 5 ఏళ్ళు ఆలస్యమైంది, ప్రాజెక్టులపై విచారణ పేరుతో కాలయాపన చేయలేము, 30 ఏళ్లకు కూడా అవి తేలవు, వ్యవస్థలను జగన్ కుప్పకూల్చారు, ఇప్పుడిప్పుడే సరి చేస్తున్నాం, రాయలసీమ లిఫ్ట్పై అన్నీ అబద్ధాలే, 100 సార్లు చెబితే అబద్ధం నిజమైపోదు, డిపిఆర్లే లేని ప్రాజెక్టులకు 2000 కోట్ల వృధా, పటిసీమ దండగానే ఉదరగొట్టారు, దాన్నే 5 ఏళ్ళు చక్కగా వాడుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని వదిలిపెట్టను, వైఎస్సీపీ అధినేతపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వల్లనే పోలవరం ఆలస్యమైందట. అంటే ఏదైనా నష్టం జరిగితేనే ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది, పాస్ పుస్తకాల్లో తప్పులు వస్తే ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది, సర్వేలో తప్పులు వస్తే జగన్మోహన్ రెడ్డిది పాపం, రాయలసీమ లిఫ్ట్ ఆగితే జగన్మోహన్ రెడ్డిది, పోలవరం ఆలస్యం అయితే జగన్మోహన్ రెడ్డిది, డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయినా జగన్మోహన్ రెడ్డిది. ఎంత గమ్మత్తుగా రాశారంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతుంటే కూడా కాపాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నువ్వు నాసిరకం కడితే కాపాడటానికి ఆయన అడ్డం పోయి పడితే ఆగిద్దే డయాఫ్రమ్ వాళ్ళు? కట్టిన చంద్రబాబు నాయుడు నాసిరకం కట్టిండు, కొట్టకపోయింది అని రాయట్లే. డయాఫ్రమ్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కడితే దాన్ని అడ్డం పడి ఆపలేకపోయిండు అని చెప్పి రాశారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వల్లనే పోలవరం ఆలస్యమైందట అని చెప్తూ ఇంకేం చెప్తుండంటే, రాయలసీమ లిఫ్ట్పై అన్ని అబద్ధాలే. ఎవరు అబద్ధం చెప్పింది? 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోద్ది కాదు. ఎవరు అబద్ధం చెప్పింది? రేవంత్ రెడ్డి. సూటికి ఎందుకు అడగలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని అబద్ధాలని చెప్పట్లే. మళ్ళీ ఆయన రాయలసీమ లిఫ్ట్ పైన అన్ని అబద్ధాలు చెప్తారు వైసీపీ వాళ్ళు. 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైద్దా? కాదు. 100 సార్లు అబద్ధమా నిజమా అనేది మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో క్లోజ్డ్ రూమ్లో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఏంటి, అది అబద్ధమా నిజం అది చెప్పకుండా, ముక్కుసూటిగా చెప్పకుండా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పకుండా, దాన్ని ఎటేటో చెప్పి దాన్ని ఒక రాజకీయం చేస్తూ దాన్ని వైసీపీ మీదకి ఉల్టా చెప్పేవారు, వైసీపీ వల్ల ఆగింది, వైసీపీ ఆహాయంలో ఆగింది, ఇది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటకి మీరు ఇచ్చే ఖండన కౌంటర్ ఏంటి? అది లేదు కానీ లేట్ అయింది అని చెప్పి ఇచ్చేయండి. రైట్. దిగ్గజ సంస్థలకు భూములు ఇస్తే తప్పేంటి, ఫార్చ్యూన్ 500 కంపెనీలకే ఇస్తున్నాం, ఉద్యోగ కల్పన అభివృద్ధికి అదే మార్గం, 2-3 నెలల్లో డేటా సెంటర్ పనులు, స్టీల్
ప్లాంట్ భూములు ఎవరికి ఇవ్వడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం. దిగ్గజ సంస్థలకు భూములు ఇస్తే తప్పేంటి, 99 పైసలకే భూములు ఇస్తే తప్పేంటి అని చెప్తూ ఉద్యోగ కల్పన అభివృద్ధికి అదే మార్గం. ఇక భూములు ఇవ్వటం తప్ప వేరే మార్గం లేదా ఉద్యోగ కల్పనకి అభివృద్ధికి? రైతులు మీకు ఇస్తున్నారు భూములు, వాటిని దేశపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎక్కడైంది అభివృద్ధి? 33,000 ఎకరాలు అమరావతి కోసం రైతులు ఇచ్చారు, అభివృద్ధి అయిందా? ఆ భూములు దేశపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అయింది అభివృద్ధి? 99 పైసలకే ప్రభుత్వ భూములు లీజుకి బడా కాంట్రాక్ట్ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ రహేజా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇస్తే అభివృద్ధి అయితే? బడా కంపెనీలకి, వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలకి ప్రభుత్వ భూములు ఉచితంగా ఇస్తే అప్పుడైతే అభివృద్ధి? ఇది ఏ రకమైన అభివృద్ధి? కేసీఆర్ గారు ఈ మధ్య ఒక మాట అన్నాడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడుల ఒప్పందాలు ఎట్లుంటాయంటే స్టార్ హోటల్లో తీసుకొచ్చి చెఫ్లను తీసుకొచ్చి షూట్లు వేసి సంతకాలు పెట్టిస్తారని. అవేనా బడా కంపెనీలు అంటే, దిగ్గజ కంపెనీలు అంటే? మీరు తీసుకుంటున్న భూమి ఏంది, ఇస్తున్న ఉపాధి ఏంది, అభివృద్ధి ఏంటి? ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకున్న భూమి ఎంత, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే ఉపాధి ఉద్యోగాలు ఎన్ని, అభివృద్ధి ఎంత? ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పటివరకు తీసుకున్న భూములు ఎన్ని, వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, అభివృద్ధి ఎంత? అన్ని లక్షల కోట్లు, లక్షల ఉద్యోగాలు ఎటు పోయినాయి మరి? లక్షల ఉద్యోగాలు. ల్యాండ్ పూలింగ్ జోష్ ఉందట. ఇక వీళ్ళు ఇట్లా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ రాసే వార్తలు జోష్ ఉందట. అక్కడ వాళ్ళు ప్రశ్నించింది రాయలే, ప్రశ్నించి నిలదీసి అసలు మిమ్మల్ని నమ్మి మేము భూములు ఎట్లా ఇవ్వాలి, మాకు అసలు శాంటిటీ ఏంది, చట్టబద్ధమైన శాంటిటీ ఏంటి, ఒక బాండ్ రాసేయండి, 5 లక్షల నష్టపరిహారం లేట్ అయితే ఇచ్చేటట్టు రాయండి, గతంలో ఎట్లే మమ్మల్ని రోడ్డును పడేశారు, ఎవడు పట్టించుకోలేదు, మేము భూములు ఇచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అడిగారు. అది రాయలే, జోష్ ఉందని రాశారు. రైట్, ఇది ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. రాజకీయాలొద్దు, నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదు, తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు. తెలంగాణకు కాదు, రేవంత్ రెడ్డికి ఏం చెప్తారో చెప్పండి. తెలంగాణకి హితవు, రాజకీయాలు వద్దట, నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలట, జలాలపైన జగడాలొద్దు, జగడాలు పెడుతుంది మీరు. సూటిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటే అన్నాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో నాకున్న ఇంటిమసితోనే ఆపినా, మేము ఏకాంతంగా చర్చించుకొని ఆపి చేసినా అన్నాడు. ఆపిండా లేదా? ఏకాంత చర్చల్లో ఏం జరిగింది అది చెప్పట్లే. ఏదేదో ఉల్టా ఇట్లా నదీ జలాలపైన జగడాలు వద్దు, ఇదొద్దు, అదొద్దు, రాజకీయాలు వద్దు, మీరు రాజకీయం చేస్తుంది. అది సూటిగా చెప్పట్లే. ఇక్కడ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది అది. ఇందాక ఆంధ్రప్రదేశ్లో జగడాలు వద్దు అన్నాడు, ఇక్కడే రాజకీయాలు వద్దట. రాజకీయాలు చేసినా జగడాలు చేసినా రాజకీయ నాయకులే చేస్తున్నారు. అడిగిన దానికి సూటిగా చెప్పకుండా దాన్ని ఎటేటో తిప్పి గత ప్రభుత్వంలో ఇది అయింది, ఇప్పుడు ఇది అవుతుంది, ఇది కాదు. ఇది దీంతోపాటు అమరావతికి చట్టబద్ధత కల్పించండి, బడ్జెట్ సమావేశాల్లోని బిల్లు ఆమోదించండి, నిధులు ప్రాజెక్టులతో ఏపీని ఆదుకోండి, అమరావతి కట్ట చట్టబద్ధత కల్పించండి. ఎప్పుడు అమరావతి, ఎక్కడ అమరావతి, ఎప్పుడు చట్టబద్ధత అయింది? చట్టబద్ధత లేని అమరావతి కోసం మళ్ళా రెండో దశ భూ సమీకరణ. ముందు ఆ చట్టబద్ధత తెచ్చాక రెండో దశ స్టార్ట్ చేస్తుంది. ఏమైనా కొంపల మునుగుతాయా? దానికి చట్టబద్ధతే లేదు. ఢిల్లీకి పోయారు మీరు. ఢిల్లీకి వెళ్ళింది ఎందుకో కానీ బయటికి అయితే అమరావతి కోసం పోయినట్టుంది. ఇక్కడ అమరావతికి చట్టబద్ధత లేని అమరావతి కోసం వాస్తవంగా ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది. చట్టబద్ధత లేదు, మళ్ళీ మా దగ్గర ఎందుకు భూములు తీసుకుంటున్నారని. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. నీటిపైన రాజకీయాలు చేయొద్దు, రాజధానికి చట్టబద్ధత, 3 ఏళ్ల అభివృద్ధిపై హామీ ఇవ్వాలి, అమరావతి రైతుల పట్ల భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ భరోసా ఇస్తే ఉడికి కావాలి, పార్లమెంటు భరోసా ఇవ్వాల్సింది. రాజధానికి చట్టబద్ధత నారాయణ ఇస్తే రాదు, నారాయణ ఇస్తే అప్పుడే వచ్చేది 2015లోనే. నారాయణ ఇచ్చిన దానికి చట్టబద్ధత లేకనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు మీరు కోర్టుకు పోలేని పరిస్థితి, టెంట్ల కింద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నారాయణ ఇస్తే చట్టబద్ధత భరోసా ఇచ్చిండట. 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం, 7 రెవెన్యూ గ్రామాల్లో 16,666 ఎకరాల భూ సమీకరణ. రైట్, విశాఖ స్టీలుకు చావు దెబ్బ, కాపాడుతామంటేనే కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర, 2,500 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం. ఆదాని మిత్తల్ వశమయ్యేలా ఎమ్మెల్యేల వత్తాసు, శ్వేతపత్రం
విడుదలకు ఉక్కు పరిరక్షణ కమిటీ డిమాండ్. విశాఖకు స్టీల్కు చావు దెబ్బ. ఒకవైపు లోకేష్ గారు ఏమంటాడు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మేము ఉన్నంతసేపు ప్రైవేటీకరణ కాదు, తర్వాత అయితే ఎవరికి వాళ్ళు ఉన్నంతసేపు ప్రైవేటీకరణ కాదు అని చెప్పుకోవడం కాదు, దానికి చట్టబద్ధంగా పార్లమెంట్లో ప్రకటింపజేయాలి. 11,000 కోట్లు ఇచ్చారు కాబట్టి అయిపోయింది, ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడి. 11,000 కోట్లు ఇచ్చేది బకాయిలు తీర్చుకోవడానికి, మొత్తం బకాయిలు క్లియర్ చేసి దాన్ని అమ్మే కార్యక్రమం చేస్తున్నట. ఆదానికి మిత్తలు కట్టబెట్టే కార్యక్రమం దాంట్లో పునాది పడ్డది. దఫల వారీగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు దఫల వారీగా భూములు అమ్మే కార్యక్రమం కూడా చేశారు. 2,500 ఎకరాలు ఆదానికి మిత్తలు కట్టబెట్టే వశపరిచే కార్యక్రమం స్టార్ట్ అయిందట. ఇక మళ్ళీ బయటకు వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదు మేము 4 రోజులు అని చెప్తా ఉంటారు. రైట్. ఇక నీటిపైన రాజకీయాలు చేయొద్దు, తెలుగు జాతి అంతా ఒకటే. మరి తెలుగు జాతి అంతా ఒకటైతే తెలంగాణలో ప్రాజెక్టులపైన కంప్లైంట్ ఎట్లు ఇచ్చారు? మరి ఏకాంత చర్చలు ఎందుకు రాజకీయం చేయనప్పుడు? క్లోజ్డ్ రూమ్ చర్చలు ఎందుకు రాజకీయాలే లేనప్పుడు, రాజకీయం చేయనప్పుడు? ఇవి కదా చెప్పాల్సింది. తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు, చంద్రబాబువి అన్నీ ముందేమో నీతులు వెనక గోతులు దోతుడు, ముందేమో నీతులు రాజకీయాలు వద్దు, జగడాలు వద్దు, తెలుగు జాతి అంతా ఒకటే, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు లాంటివి అని చెప్పుకుంటూనే తెలంగాణ ప్రాజెక్టులపైన ఢిల్లీలో కంప్లైంట్ ఇస్తే ఢిల్లీలో డిపిఆర్లు మేము ఆమోదించమని నిన్న ప్రకటించేది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ. మరి ఆ నీతులేంది, గోతులేంది? చెప్పే ఏం నీతులు, తీసేదేం గోతులు. రాజకీయాలు వద్దట, జగడాలు వద్దట. రైట్. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. 2027 మార్చి కల్లా పోలవరం తొలి దశలో 119 టీఎంసీలు నీళ్లు నిలబెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే. పీపీపీతో నష్టం ఉండదట. ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ చెప్పారు. అయిపోయాయి కదా, మనం నమ్మాలా? పీపీపీతో నష్టం ఉండదని ఢిల్లీలో ఉన్నాయని చెప్తే మనం నమ్మాలా? నష్టం ఉంటుందా లేదా ఇక్కడ అనుభవించే ప్రజలు తెలుస్తుంది. ఆ నష్టం ఉండదనే దాన్ని ఈనాడు వార్త రాదు తప్ప, నష్టం ఉంటుందని ఎవరైనా చెప్తే మేధావి అది రాయదు. ఈయన నష్టం ఉండదని చెప్పిండు, ఈయన ఏమన్నా ఇక రాజశాస్త్రం ఏం చెప్తే కొన్ని లక్షల మంది నష్టం ఉంటుందని మేధావులు చెప్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు, వద్దని వ్యతిరేకిస్తున్నారు. అవన్నీ పక్కకు పోయి ఇది ఒక్కటి వచ్చింది ఈనాడు పేపర్లో వార్త. 2వ దశ భూ సమీకరణ రైతులకు 1,50,000 రుణమాఫీ. అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడి ప్రకటన. అది ఇచ్చేది కాదు, అప్పటికప్పుడు మాట్లాడిపోతే ఏమిడతాను? వాళ్ళు అడిగేది ఏందో, మీరు చెప్పేది ఏంది? 3 సంవత్సరాలు రిటర్న్ రూల్ ప్లాట్లు అయిపోతే 5 లక్షల సంవత్సరానికి 5 లక్షలు నష్టపరిహారం ఇచ్చినట్టు బాండ్ రాయండి అంటే 1,50,000 రుణమాఫీ చేస్తామంటే ఎవరికి కావాలి? ఎవరు అడిగారు మిమ్మల్ని రుణమాఫీ? అది ఇచ్చేదా సచ్చేదా? అప్పటికప్పుడు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు. మరి రైతులు అడుగుతున్నది ఎందుకు తీసుకోవాలి అప్పటికప్పుడు? రైతులు అడుగుతున్న 3 సంవత్సరాల బాండు, 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, సంవత్సరానికి 60,000 కౌలు ఎకరానికి, వాటిపై నిర్ణయం రాలేదు అప్పటికప్పుడు. అంటే రైతులకు పనికి వచ్చే దాంట్లో, ఉపయోగపడే దాంట్లో అప్పటికప్పుడు నిర్ణయాలు రావు. రైతులు అడగంది, రైతులు కోరుకున్న దాంట్లో అప్పటికప్పుడు నిర్ణయాలు వస్తాయి. రైట్. అమరావతికి చట్టబద్ధ కల్పించండి, బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమేయండి, ఉపాధి హామీల రాష్ట్ర వాటాకు వెసులుబాటు చూపండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. అమరావతికి చట్టబద్ధ కల్పించండి, బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమేయండి. ఎప్పుడు వెళ్తున్నారు వస్తాను కానీ అక్కడ ఏం ప్రాధాన్యం రావట్లేదు. బడ్జెట్లో ప్రాధాన్యం లేదు, ఆ చట్టబద్ధ రాదు. జస్ట్ పేపర్లు టీవీలలో మాట్లాడుకోవడానికి రాసుకోవడానికి మనకి వస్తాయి. బ్యానర్ ఐటమ్గా వస్తుంది ఈనాడు, ఆంధ్రజ్యోతులు. ఆ చట్టబద్ధ రాదు, అది రాదు. మరి లోపల ఏం మాట్లాడతారో తెలియదు కానీ బయట హెడ్డింగ్ ఇది పెడతారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల్లో 10 ఏళ్లలో 550% పెరుగుదల, అవినాష్ రెడ్డివి 474% వృద్ధి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తుల్లో తగ్గుదల. వరుసగా 3 ఎన్నికలు గెలిచిన వారి ఆస్తులు విశ్లేషించిన ఏడీఆర్, వైకాపాకు చెందిన 2 ఎంపీల ఆస్తులు 5 ఏళ్లలో సగటున 532% పెరిగినట్టు ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక చెప్పింది. అంటే ఏడీఆర్ సంస్థ కేవలం వైకాపాకు సంబంధించిన 2 ఎంపీలకు సంబంధించిన ఆస్తులపైనే చేసిందే, మొత్తం తెలుగుదేశం, జనసేన లేకపోతే మిగతా పార్టీలు, కాంగ్రెసు, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు అందరి మీద చేసింది. అంటే అందరి మీద చేసింది. కానీ వీళ్ళకి కనపడ్డది ఈనాడు పేపర్కి వైకాపాకు సంబంధించిన 2 ఎంపీలే కనపడ్డారు. ఇదే ఏడీఆర్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో మొట్టమొదటి స్థానం సంపాదించిండు. మొత్తం భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. 900 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి. అది రాయలేదు మరి 500% పెరిగింది, 300% పెరిగిందని. ఈయన పెరిగినా ఆయన పెరిగినా మీరు రాజకీయాలు చేసేది అది వైకాపా ఎంపీలా, తెలుగుదేశం పార్టీ ఎంపీలా, వైకాపా ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా తీసుకుంటే అందరే పెరుగుతున్నాయి.
దాంట్లో డౌట్ ఏం లేదు. అందరూ రాజకీయాన్ని వ్యాపారం చేశారు. పెట్టుబడిదారులు, పెత్తందారులు, కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళ ఆస్తులు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఏడీఆర్ రిపోర్టు వీళ్ళిద్దరి గురించి ఇయ్యలే, మొత్తం ఎంపీల గురించి ఇచ్చింది. అందులో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సంపన్నమైన ముఖ్యమంత్రి జాబితా గురించి ఇచ్చింది. ఆ జాబితా గురించి కూడా రాస్తే మీరు ఈరోజు రాసిన వార్తకి అర్థం ఉండేది. ఆయన పెరుగుదల, ఆయన ఆస్తుల పెరుగుదల కూడా రాసి ఉంటే అర్థం ఉండేది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పరిపాలకుల ఆస్తులు 500-550% పెరిగిద్ది. అది ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు. రాష్ట్రం అప్పులేమో అదే స్థాయిలో 500% పెరుగుతూ ఉంటాయి. రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి, వీళ్ళకి సంపద పెరుగుతుంది నాయకులకి. అంటే దీని అర్థమే పెట్టుబడిదారులు మేము ఇస్తున్నాం, తెస్తున్నాం, మేము భూములు ఇస్తున్నాం అంటున్నారుగా. ఇగో దీనికే ఇదనమాట. మీరు చంద్రబాబు నాయుడు గారి క్యాలిక్యులేషన్ కూడా రాసి ఉంటే, గతంలో ఆయన ఏడీఆర్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ శాతాలు అప్పుడు రాసి ఉంటే ఈ శాతానికి అర్థం ఉండేది. దీంట్లో డౌట్ లేదు, పెరిగినాయి వీళ్ళే కూడా. స్పెసిఫిక్గా మీరు వైకాపా ఎంపీలు ఇద్దరు గురించి రాయటం అంటే దాని ఇంటెన్షను, మీ వార్త ఇంటెన్షన్ పాంప్లెట్ మీది, పత్రిక కాదు అది. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనలిస్ట్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.